హాయ్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ పర్టిక్యులర్ స్టాక్ అనేది అబ్జర్వ్ చేయండి. ఈ స్టాకు మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఎక్కడ రూ. 112.70 దగ్గర. సెకండ్ టైమ్ కరెక్ట్‌గా అదే లెవెల్ నుంచి కిందకొచ్చింది. వెల్ అండ్ గుడ్. ఇది రెసిస్టెన్స్. ఇక్కడ మనకి రిజెక్షన్ జరిగింది. వెల్ అండ్ గుడ్. బట్ థర్డ్ దగ్గర కొద్దిగా కాంట్రోవర్సీగా కనిపిస్తుంది. చూడండి. ఇదేం క్యాండిల్ బయటకొచ్చింది కాబట్టి దీన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. కొద్దిగా నేను జూమ్ ఇన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను క్లారిటీ కోసం. ఆ! ఈ క్యాండిల్‌ని మనం ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే మనకిది క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఒక అటెంప్ట్ అయితే చేసాడు. ఏది బ్రేకౌట్ అవుదాం అని చెప్పేసి. బట్ ఇమ్మీడియేట్‌గా సెల్లర్స్ ఏం చేశారంటే ప్రైస్‌ని ఇక్కడ దాకా తీసుకెళ్లారు. దట్ ఈస్ గుడ్. బట్ దాని తర్వాత క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. ఇది సక్సెస్‌ఫుల్ బ్రేకౌటే కదా! ఎందుకు? ఇది మనం ఏదైతే రూ. 112.70 ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్‌ని క్రాస్ చేసాడు కదా! రూ. 112.70 క్రాస్ చేసాడు. అండ్ సక్సెస్‌ఫుల్‌గా గ్రీన్ క్యాండిల్ అండ్ వెరీ సాలిడ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. డెఫినెట్‌గా ఇది మనకి బ్రేకౌటే. దీంట్లో మనం ఏం చేస్తాం? పైన ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ కూడా ట్రిగ్గర్ అయింది. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టామనుకుందాం. జనరల్‌గా ఏంటంటే స్వింగ్ లో అనేది పెట్టుకుంటాం ఇనీషియల్‌గా ఈ స్వింగ్ లో అనేది. సో, ఎనీహౌ ఈ స్వింగ్ లో కావచ్చు, ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో క్యాండిల్ లో కావచ్చు బ్రేకౌట్ అయిపోయింది. అంటే డౌన్ సైడ్ అనేది వెళ్ళిపోయింది. దాని తరువాత మనకేమైంది? మళ్ళీ ఇక్కడ చక్కగా బ్రేకౌట్ జరిగింది. అయితే ఇక్కడ బ్రేకౌట్ జరిగేటప్పుడు ఈ యొక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నేను వేరే ఎగ్జాంపుల్ కూడా చూపిస్తే మీకు అర్థమైద్ది. ఇది చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? చాలా దూరం నుంచి స్టార్ట్ అయ్యి వచ్చి ఈ యొక్క రెసిస్టెన్స్ పైనే ఇచ్చాడు క్లోజింగ్. బట్ క్లోజింగ్ అంటే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేశాడని అర్థం. అంటే సక్సెస్‌ఫుల్‌గా పైన క్లోజ్ చేశాడు కానీ చాలా దూరం నుంచి వచ్చి టైర్డ్ అయిపోయాడు. అలసిపోయాడనమాట. బట్ ఈ క్యాండిల్ జస్ట్ అలా టచ్ చేసి వదిలేసాడు. చూడండి ఇది వెరీ ఇంపార్టెంట్. హా! బట్ ఈ క్యాండిల్ ఏం జరిగింది? ఇక్కడ అసలు సెల్లింగ్ ప్రెషర్ ఏమి లేదు. చక్కగా మోర్ దాన్ 50%, 50% పైన లేకపోయినప్పటికీ అప్రాక్సిమేట్‌గా ఈ బాడీ అనేది 50% పైన క్లోజింగ్ అనేది ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు కదా! బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క క్లోజింగ్ సరిగ్గా లేదనుకోండి, దాన్ని అవాయిడ్ చేయండి. పర్ఫెక్ట్‌గా ఇంకో ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నా చూడండి. సేమ్ ఇక్కడ మనకి యాక్సిస్ బ్యాంక్‌లో కూడా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో అది పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కదా! ఇది పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ లెవెలు. సేమ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. చక్కగా వర్కౌట్ అయింది. బట్ ఇది అటెంప్ట్ చేశాడు. ఇది ప్రీవియస్‌గా కేస్ చూసినప్పుడు మనకి ఇక్కడ రిజెక్షన్ జరిగింది. బట్ ఈ క్యాండిల్ చూడండి ఆల్మోస్ట్ క్లోజ్ చేశాడు. ఓకేనా? బట్ దీన్ని మనం ఇగ్నోర్ చేద్దాం. ఇది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేశాడు. ఎట్లా అంటే వాడు ఎక్కడో స్టార్ట్ అయిపోయి వచ్చి రెసిస్టెన్స్ కొద్దిగా అనమాట జస్ట్ అలా క్రాస్ చేశాడు. ఇక్కడ కూడా మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి కేసులు నేను చాలా చూశాను. మేబీ మీకు మీరు కూడా కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఈ విషయం చెప్పడం జరుగుతుంది. చూడండి ఈ పాయింట్ దగ్గర ఇది ఎలా ఉంది? పర్ఫెక్ట్‌గా ప్రీవియస్‌గా మనం చూసిన సేమ్ కేసు ఇది. అక్కడ కూడా ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 988.85 అది దాటింది. ఇక్కడైతే దాటలేదులెండి. ఇక్కడ దాటింది. బట్ దీన్ని మనం అవాయిడ్ చేయడం బెటరు. అండ్ ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ అనమాట. రెసిస్టెన్స్ దాటింది పర్ఫెక్ట్‌గా. ఎట్లా దాటింది? సేమ్ ప్రీవియస్ క్యాండిల్ లాగే 50% పైన బాడీ అనేది క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఏదన్నా ఒకవేళ ఆప్షన్ బై చేసుకోవడం లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది షార్ట్ టర్మ్ కోసం. ఇక్కడ నుంచి కూడా మనకేంటంటే 44 పాయింట్స్ అనేది మూవ్ అయింది. ఇవేంటంటే సర్క్యూట్ స్టాక్స్ కాదు ఫ్రెండ్స్. వీటిలో లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఆప్షన్స్ స్టాక్స్ కానీ నిఫ్టీ 50లో స్టాక్స్ కానీ ఎలా ఉంటాయంటే ఇవి అందరి దగ్గర ఉంటాయన్నమాట. సో, దీంట్లో ఒకటేసారి 20% లేతే 20% పైకి వెళ్ళటం, 20% కిందకి వెళ్ళటం అనేది కష్టం అనమాట. బట్ ఇవి రిలయబుల్‌గా ఉంటాయి, స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇది అంటే డిఫెండ్ చేసుకుంటా ఉంటాయి. ఏదైనా మార్కెట్ ఫ్లక్చుయేషన్స్‌ని కూడా తట్టుకొని నిలబడే కంపెనీలు. బట్ ఇవి అగ్రెసివ్‌గా వెళ్ళలేవు. 20% వన్ డేలో అప్ సైడ్ లేకపోతే 20% వన్ డేలో డౌన్ సైడ్ వెళ్ళలేవు. అందుకని మనకేంటంటే పాయింట్స్‌లో చూసుకోవాలి. జనరల్‌గా ఏం చేస్తుంటారంటే ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఓన్లీ ఆప్షన్స్ మీదే చేస్తుంటారనమాట. ఆప్షన్స్ స్ట్రాటజీస్ ఉన్నాయి కదా! అవి యూజ్ చేస్తారు. మేబీ కొంతమంది ఈక్విటీ కూడా బై చేస్తారు. అది వాళ్ళ ఇష్టం అనుకోండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బ్రేకౌట్ మనం ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు ఈ విధంగా అబ్జర్వ్ చేయండి. మనకి జస్ట్ అలా కొద్దిగా అటెంప్ట్ చేసి ఇవ్వగానే ఏమవుతుందంటే ఫెయిల్ అవుతుంది. ఈ క్యాండిల్ కూడా మనం చూస్తే లోని సక్సెస్ఫుల్‌గా బ్రేక్ చేశారు.
సో, ఒకవేళ ఈ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ తీసుకున్నాం. ఎందుకంటే క్యాండిల్ పైన ఇది ట్రిగ్గర్ అయిపోయింది ఎంట్రీ. ఇక్కడ జనరల్‌గా ఈ స్వింగ్ లో గూడా ఉంది. క్యాండిల్ కింద గూడా ఉంది కాబట్టి జనరల్ 969 దగ్గర స్టాప్ లాస్ పెడితే ఏమైంది సక్సెస్‌ఫుల్‌గా కింద ఫెయిల్ చేసేసాడనమాట. అంటే స్టాప్ లాస్ హంటింగ్ జరిగిపోయింది. బట్ ఈ కేస్‌లో మనం అబ్జర్వ్ చేస్తే సక్సెస్‌ఫుల్‌గా బ్రేకౌట్ చేశాడు. ఈ రెసిస్టెన్స్ లెవెల్‌ని మల్టిపుల్ టైమ్స్ ఉంది ఇక్కడ. ఆ! బ్రేకౌట్ చేసాడు అండ్ మోర్ దెన్ 50, 40% బాడీ అనేది బయటకొచ్చేసింది రెసిస్టెన్స్ నుంచి. ఇది మోర్ రిలయబుల్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఇలాంటివి నేను చార్ట్స్ చూస్తుంటే చాలా అనిపించినాయనమాట. సో, మీరు కూడా ఒకసారి చూడండి. ఇటువంటివి ఏదన్నా బ్రేకౌట్స్ ఉంటే కూడా ఫ్రెండ్స్ మన కమ్యూనిటీలో గానీ, మన కామెంట్ రూపంలో అంటే మన వీడియోస్ కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే అటువంటిది నేను ఒకసారి చూసి మన గ్రూప్‌లో అందరికి కూడా షేర్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతదని చెప్పేసి నా ఉద్దేశ్యం అంతేను. ఓకే. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థాంక్ యూ. గుడ్ నైట్.